హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్లో నిఖిల్ది, సోనియా అండ్ యష్మికి మధ్య వార్ చాలా హీట్గా జరిగింది. ఫైనల్గా సోనియా పాయింట్ ఏంటి అంటే, నిఖిల్ నువ్వు మాస్క్ పెట్టుకుని ఆడుతున్నావు కాబట్టి ఎమోషనల్స్ని రెస్పెక్ట్ చేయట్లేదు. అసలు పృథ్వీ ఎలా విష్ణుప్రియకి చాలాసార్లు చెప్పాడో నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు అని పృథ్వీ ఎలా ఓపెన్గా చెప్పాడో అందుకే చాలామందికి పృథ్వీ క్యారెక్టర్ నచ్చింది. బట్ నువ్వు అలా యష్మి టైంలో మాత్రం చెప్పలేదు. నాకు అవుట్ సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు, నాకు వైఫ్లో ఒకరు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నువ్వు లాస్ట్కి వచ్చాక చెప్తున్నావు. అదేదో ముందే చెప్తే యష్మి ఇప్పటిదాకా వచ్చేది కాదు, తన ఎమోషన్స్ నువ్వు హర్ట్ చేసావు అనేసి సోనియా చెప్తుంది. వెంటనే ఈ పాయింట్కి యష్మి కూడా అవును, నాకు ఎప్పుడు అసలు నిఖిల్ అయితే ఇలా చెప్పలేదు కరాఖండిగా, నాకు ఆల్రెడీ అవుట్ సైడ్ ఉన్నారు అన్నట్టుగా. అంతేకాకుండా నేనేదో నీ మీద పడి ఏడుస్తున్నట్టు, నేను ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసినట్టు బయటికి పొట్రేట్ చేస్తున్నావు అది అంటూ యష్మి మాట్లాడుతుంది. నువ్వు నాకు క్లియర్ కట్గా చెప్పలేదు అని యష్మి అంటది. నిఖిల్ ఏమో నేను అవాయిడ్ చేశాను కదా నిన్ను, తర్వాత నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పడం వల్లే నేను మాట్లాడాను కదా అనేసి నిఖిల్ అంటాడు. దానికి యష్మి ఏమో అది సరే, దాని బదులు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నాకు అసలు ఇలాంటి ఫీలింగ్సే లేవు అనేసి ఏదైనా చెప్పుంటే నేను వేరే విధంగా రియాక్ట్ అయ్యేదాను కానీ యష్మి అంటది. దానికి నిఖిల్ ఏమంటాడంటే, నాకు హర్ట్ఫుల్గా మాట్లాడటం రాదురా, ఎవరిని హర్ట్ చేయడం నాకు ఉద్దేశం లేదు అని నిఖిల్ అంటాడు. సోనియా కానీ యష్మి కానీ ఏమంటారు అంటే, దానికి హర్ట్ఫుల్గా చెప్పాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా కూడా చెప్పచ్చు. బట్ ఓవరాల్గా వీళ్ళందరి కాన్వర్జేషన్ విన్న తర్వాత మాత్రం యాక్చువల్గా కమ్యూనికేషన్లో చాలా గ్యాప్ వచ్చింది. నిఖిల్ ఓపెన్గా చెప్పకపోవటం, హౌస్మేట్స్లో రోహిణి దగ్గర వేరే వాళ్ళ దగ్గర మాత్రం చెప్తాడు, తను నాకు ప్రపోజ్ చేసినట్టుగా చెప్పింది, కాకపోతే నేను రిజెక్ట్ చేశాను అన్నట్టుగా కొన్ని విషయాలు రోహిణికి చెప్పినట్టు రోహిణి వచ్చి చెప్తుంది. యష్మి ఏమో నేను డ్రీమ్ వచ్చిందని చెప్పాను కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశానని చెప్పలేదు అని యష్మి చెప్తుంది. ఇక్కడ రోహిణి కూడా అవునరా, నువ్వు డ్రీమ్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు, తను ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను అన్నట్టే చెప్పావు అని రోహిణి అంటుంది. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఒక మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్క దగ్గర చెప్పటం, ఒక్కొక్కలా చెప్పటం, ఓపెన్గా యష్మి కూడా డైరెక్ట్గా చెప్పకపోవటం ఒకటి నిఖిల్ చేసిన మైనస్ అయితే, యష్మి ఏమో నేనేమో నీ మీద పడి చేస్తున్నట్టు బయటికి పొట్రేట్ అవుతుంది, నాకు అసలు ఫీలింగ్సే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ అది రాంగ్. ఇప్పుడు ఛాన్స్ ఏంటంటే ఎక్కువలో బయట పొట్రేట్ ఒకేసారి నిఖిల్ మీద అలిగేషన్స్ పడేపటికి యష్మి కూడా అలా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ యష్మి కూడా ఒక రాంగ్ చేసింది. ఏంటి అంటే అసలు నాకు నీ మీద ఫీలింగ్సే లేవు అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతుంది. అలా కాదు కదా, ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి కదా ఆ రోజు విష్ణుప్రియ డ్యాన్స్ విషయంలో నాకు నిఖిల్తో వచ్చింది, నాకు వచ్చిన మంచి ఛాన్స్, నాకు ఆల్రెడీ డ్రీమ్ వచ్చిందని కూడా చెప్పాను కదా, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వెందుకు పృథ్వీతో డ్యాన్స్ అయిపోవడం వల్ల ఇప్పుడు నేను నిఖిల్కి వచ్చిన ఆపర్చునిటీ పోయిందని అంత గొడవ పెట్టుకుంది. ఇంకా 2-3 విషయాల్లో నిఖిల్కి బాగానే సపోర్ట్ చేసింది. అంటే ఎక్కడో తనకు కూడా కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ నిఖిల్ ఒక్కసారిగా బ్యాడ్ అయిపోయాడు. ఎలా అంటే అసలు నువ్వు యష్మికి ఏది చెప్పలేదు, లైక్ నాకు ఫీలింగ్సే లేవు అని నువ్వు చెప్పలేదు కాబట్టి యష్మి ఫీలింగ్స్ పెంచుకుంది అన్నట్టుగా మొత్తం నిఖిల్ మీదకి వచ్చేపటికి యష్మి కూడా అసలు నాకైతే అసలు నీ మీద ఫీలింగ్సే లేవు, జస్ట్ డ్రీమ్ మాత్రమే వచ్చింది అని చెప్పాను అన్నట్టు మాట్లాడుతుంది తప్పితే అసలు నాకు ఈ జర్నీ మొత్తంలో ఎక్కడ ఫీలింగ్స్ రాలేదు అన్నట్టుగా చెప్తుంది యష్మి. కానీ ఫీలింగ్స్ రాబట్టే కదా కొన్ని విషయాల్లో తను నిఖిల్ విషయంలో సిగ్గుపడటం కానీ, కొన్ని విషయాల్లో నిఖిల్కి సపోర్ట్గా మాట్లాడడం కానీ చేసింది. కానీ ఇప్పుడు అసలు నాకు నిఖిల్ మీద ఫీలింగ్సే లేదన్నట్టు మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. తను కొంచెం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది. సో ఇప్పుడు రాంగ్ అయ్యేపటికి యష్మి కూడా ఇదే ఛాన్స్ తీసుకుని నిఖిల్ మీద నిందేస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు రాంగ్, ఒక్కలే రాంగ్ అని నేను అనను, ఇద్దరి దగ్గర రాంగ్ ఉంది. నిఖిల్ కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వకపోవటం ఒక రాంగ్ అయితే, యష్మి ఫీలింగ్స్ కొన్ని ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నా దగ్గర అసలు ఫీలింగ్సే లేవు అన్నట్టుగా, డ్రీమ్ ఒకటే వచ్చిందని చెప్పాను, నువ్వే ఊహించేసుకున్నావు అన్నట్టుగా కంప్లీట్గా నిఖిల్ మీద నిందేస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు, ఇద్దరి దగ్గర రాంగ్ ఉంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అసలు మీకేమనిపిస్తుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రాంగ్ అనిపిస్తున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎవరనేది. అంతేకాకుండా ఈసారి సీజన్ చూస్తుంటే బిగ్ బాస్ మాత్రం లాస్ట్ మూమెంట్లో తెలుగు వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళంతా వచ్చి అసలు తెలుగు సభ్యులైనటువంటి గౌతమ్ని కానీ ఇంకా వేరే ఎవరిని ఏ పాయింట్ తోటి నామినేట్ చేయరు, ఈవెన్ విష్ణుని కానీ ఎవరు కానీ అందరూ వచ్చి ఎక్కువ నిఖిల్కి 3 నామినేషన్స్ పడ్డాయి, ఇంకా పృథ్వీకి 2 నామినేషన్స్ పడ్డాయి, ప్రేరణకి 3, యష్మికి 3 పడ్డాయి, నబీల్కి 1. టోటల్గా మొత్తం కర్ణాటక బ్యాచ్కి చాలా ఎక్కువ నామినేషన్స్ పడి అందరూ మళ్ళీ తెలుగు వాళ్ళే వేశారు. సో ఇప్పటి వరకు ఆట వీళ్ళంత కాదని కొంచెం వాళ్ళు వేసిన నామినేషన్స్లో పాయింట్లు కూడా కరెక్టే ఉన్నాయి. ఎంత కాదనుకున్నా వీళ్ళు కొంచెం గ్రూపిజం ఆడారు, అది కాదని మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నిఖిలే ఇక్కడ ఆడాడు. ఆ రోజు యష్మి అండ్ తేజ ఇద్దరు రాంగ్ చేశారు నామినేషన్స్లో, కానీ టేస్టీ తేజానే పట్టుకొని చాలాసార్లు లాగాడు. కానీ నిఖిల్ ఎక్కడ యష్మి పాయింటే తీసుకురాలేదు. ఏమన్నా ఏమంటాడు, నాకు ఆ రోజు 2 ఓట్లు ఇవ్వలేదు, 1 ఓటే ఇచ్చారు, అందుకే నేను టేస్టీ తేజాని తీసుకొచ్చా అంటాడు. కానీ ఆయన చేయాలి అనుకుంటే యష్మిని కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆయన అక్కడ
నాకు సార్ ముందు టేస్టీ తేజ గురించి చెప్పాడు, కన్ఫెషన్ రూమ్లో టేస్టీ తేజ గురించి చెప్పాడు. కాబట్టి కనీసం నామినేషన్లోనే యష్మి దగ్గర వేయచ్చు. ఎక్కడికక్కడ కొంచెం వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. అలాగే యష్మి కూడా ప్రేరణకి వేస్తానని చెప్పిద్ది, ప్రేరణ కూడా యష్మికి వేస్తానని చెప్పిద్ది. కానీ వీళ్ళు ఎప్పుడు చెప్తారు కానీ చెయ్యరు. సో ఎంతైనా గ్రూప్ గేమ్ ఆడారు. అదంతా ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసినట్టు అనిపించింది. మ్యాక్సిమం వాళ్ళ మొత్తం నామినేషన్స్ అన్ని వీళ్ళ నలుగురి మీదే బాగా తిరుగుతాయి. సో ఎట్లా అనిపించింది అంటే ఒక్కసారిగా ఇంతకాలం సపోర్ట్ ఇచ్చి ఒక్కసారిగా వాళ్ళకి ఆపోజిట్ అయిపోయినట్టుంది. అందరూ కలిసి కర్ణాటక బ్యాచ్కి ఆపోజిట్ అయిపోయినట్టు అనిపించింది. అంతేకాకుండా ఇవాళ వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం వల్ల యాక్చువల్గా బయట వాళ్ళకే కాదు హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలిసినాయి. లైక్ యష్మి ఆ రోజు చెప్పింది కదా, నేను టేస్టీ తేజ చేసి అంతవరకు వెయిట్ చేసి లాస్ట్లో వేద్దాం అనుకున్నాను అనే విషయం వాళ్ళిద్దరి మధ్య తెలుసు. ఎవరికి? నిఖిల్కి, యష్మికి తెలుసు. కానీ ఈ విషయం ఈరోజు గౌతమ్కి, టేస్టీ తేజకి, అలాగే రోహిణికి వీళ్ళందరికీ ముందు సోనియా చెప్పడం వల్ల ఏమైపోయిందంటే వీళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అవునా ఇంత జరిగిందని మాకు తెలియదు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా వీళ్ళు వచ్చి ఇట్లా చెప్పడం వల్ల బయట వాళ్ళకే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలిసేలా అయిపోయినాయి ఒకేసారి. ముఖ్యంగా హౌస్ వాళ్ళే చాలా షాక్కి గురవుతున్నారు. ఇంత జరిగిందా ఏంటి ఇది అది అని. ఏదేమైనప్పటికీ 12th వీక్ నామినేషన్స్ అయిపోయేప్పటికీ ఫైనల్గా అయితే 5 సభ్యులు నామినేషన్స్లోకి వచ్చారు. ఎలా అంటే ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారంటే నిఖిల్ 3 ఓట్లతో వచ్చాడు, ప్రేరణ 3 ఓట్లతో వచ్చింది, యష్మి 3 ఓట్లతో వచ్చింది, పృథ్వీకి 2 ఓట్లు పడ్డాయి, ఇంకా నబీల్ 1 ఓటు. మొత్తం ఫైనల్గా 5 వచ్చారనమాట ఈసారి నామినేషన్లో 12th వీక్. సో గైస్ ఇప్పుడు చెప్పండి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అండ్ అలాగే నిఖిల్ అండ్ యష్మి విషయంలో మీరు ఎవరు తప్పు ఉందనుకుంటున్నారు, లేదంటే ఇద్దరిది తప్పు ఉందనుకుంటున్నారా ఏంటి అనేది మీ పాయింట్ని క్లియర్గా కమెంట్లో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.